గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈరోజు మార్నింగ్ నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఎస్ఏ1 ఎగ్జామ్ సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ 6th క్లాస్. సో ఇందులో మీకు ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటో క్వశ్చన్ నుంచి 17వ క్వశ్చన్ వరకు ఇవ్వడం జరిగింది. 18, 19 క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ వాటికి ఇవ్వలేదు. సో పారాగ్రాఫ్ క్వశ్చన్స్, అలాగే సెక్షన్ ఏ, సెక్షన్ సి, సెక్షన్ డికి సంబంధించి ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, హీ ఫౌండ్ హిస్ క్యాట్ ప్లేయింగ్ విత్ ఏ లిటిల్ డాల్ అండ్ హీ గ్రాబ్డ్ ఇట్ అవే. సెకండ్ పారాగ్రాఫ్లో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, లిటిల్ వూల్ షర్ట్ విత్ ఓల్డ్ ఫ్యాషన్ బ్రిచెస్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్, he agreed the doll's wishing and didn't return doll to cat. So fourth one is C answer, fifth one is B, sixth one is the poet and the poetess and her brother. యాక్చువల్లీ ఇక్కడ ఆన్సర్ వేరే విధంగా రాసిన చూడండి. సో అక్కడ ఏంటంటే పోయిటెస్ అండ్ బ్రదర్. సో తను ఉమెన్ కేటగిరీ చెందిన వ్యక్తి, ఫెమైనిన్. ఎందుకనంటే అక్కడ చూడండి, హీ అని వస్తుంది మనకి. హీతో ఆర్గ్యుమెంట్ అంటే బ్రదర్, హీ జెండర్, సో పోయిటెస్. సో సెవెంత్ వన్, బికేమ్ అన్ప్లీజెంట్ ఆర్ అన్హ్యాపీ. ఎయిత్ వన్ ఈజ్, ఎందుకంటే ట్యాపింగ్ ఎందుకు చేస్తానంటే ఐఎమ్ రాంగ్, యు ఆర్ రైట్. నైట్ అంతా ఇలానే ఆర్గ్యూ చేసుకుంటామని. సో టు సే షీ వాజ్ రాంగ్ and he was right. So 9th one is C, 10th one is B, 11th one is A, 12th one is B, 13 is 13A. So 14th question answer C, 15th question answer A, 16th question, 16th లో first one answer Dell company. Second option, second Roman 13%, third Roman Asus and Lenovo, fourth Roman option A, fifth Roman option B. So 17th okay, 17th jumbled sentences, I forgot it, so never mind. 18th 19th create expression questions. So 20th synonyms, A calamity, B struck, C team, 4 B lived. 21 A weaker, B కొంచెం ఇది డిసైడెడ్ అని ఇచ్చారు కదా కనుక ఇది ఏంటంటే రిఫ్యూజ్డ్ ఆర్ రిజెక్టెడ్ అంటే అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్. సో రిఫ్యూజ్డ్ ఆర్ రిజెక్టెడ్ ఎనీథింగ్ మనం మార్క్ ఇచ్చుకోవచ్చు. సి ఎంటర్, డి డిసగ్రీడ్. 22nd మ్యాజిక్, డెలిషియస్, హర్రే, హోల్. 23rd ప్రిఫిక్స్ అన్, సో ఇక్కడ సఫిక్స్ ఏమో ఓఆర్ వస్తుంది. 24 లిక్విడ్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ సంథింగ్, సో లిక్విడ్. రింకిల్డ్, LIQUID, రింకిల్డ్, WRINKLED. 25 ఫస్ట్ వన్ కీప్ గోయింగ్, సో దట్ మీన్స్ కంటిన్యూయింగ్ అన్నమాట. The work was harder than I had expected, but you have to keep going, you have to continue. సో తను ఏదైతే వర్క్ని ఎక్స్పెక్ట్ చేశాడో అది హార్డ్గా ఉంది, సో కానీ కంటిన్యూ చేయమని చెప్పడం. సెక్షన్ డి 26th క్వశ్చన్, రోమన్ 1 ఆన్సర్ యాన్, రోమన్ నెంబర్ 2 ఆన్సర్ ఏ. 27 క్వశ్చన్, రోమన్ నెంబర్ 1 ఆన్సర్ ఇన్, రోమన్ నెంబర్ 2 ఆన్సర్ ఆన్. 28 క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏమో ఓల్డెస్ట్, సెకండ్ ఆప్షన్ మోర్ హార్డ్ వర్కింగ్, థర్డ్ వన్ మోస్ట్ బ్రిలియంట్, ఫోర్త్ వన్ యంగ్. నెక్స్ట్ 29 ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ప్యాక్ ఆఫ్ వూల్స్, స్కూల్ ఆఫ్ ఫిష్, స్వామ్ ఆఫ్ బీస్. సో రోమన్ నెంబర్ 1 ఫ్లాక్ ఆఫ్ షీప్, రోమన్ నెంబర్ 2 ప్యాక్ ఆఫ్ వూల్స్, Roman number 3 school of fish, Roman number 4
swarm of bees. 30 question, cheerfulness. Roman number 1, cheerfulness. Roman number 2, creativity. Roman number 3, kindness. Roman number 4, activity. 31 question, a camel carries jumbled sentence. Okay na, so rearrange cheyamani. So a camel carries travelers through the desert. 32, went on, the meeting went on for hours, the meeting went on evening, like that we can say. So anything is right. So Roman number 2 in 32 question, there were on board anamata, there were 600 passengers on board. సో 33 ఇది యాక్చువల్లీ 10th క్లాస్ సిలబస్లో ఉంటుంది, బట్ మీకు ఇక్కడ చనిపోయి మన వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. సో మ్యాచింగ్, ఫస్ట్ వన్ ఏమో బి, సెకండ్ వన్ ఏమో సి, థర్డ్ వన్ ఏమో డి, ఫోర్త్ వన్ ఏ. థ్యాంక్ యూ టు ఆల్ ఎవ్రీవన్.